రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్టు విషయంలో అలసత్వంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు. జిల్లా పోలీసులపై డీజీపీ కార్యాలయం సీరియస్ అయింది. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి డీజీపీ కార్యాలయం ఆదేశించింది. ఇరవై రోజులుగా తోపుదుర్తి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవడం వెనుక ఓ డీఎస్పీ సిఐ ప్రమేయం ఉందంటూ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. తోపుదుర్తి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు విజయవాడ, హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లి గాలిస్తున్నాయి. మరోవైపు కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనలో కీలక వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు హెలిప్యాడ్ దగ్గర పోలీసులపై దాడి ఘటనలో కీలకంగా వ్యవహరించారు. చెన్నై, కొత్తపల్లి, రామగిరి మండలాలకు చెందిన 11 మంది వైసీపీ నేతలు ఉన్నారు. హెలిప్యాడ్ ఘటనలో మరికొందరు వైసీపీ నేతల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో అలసత్వంపై డీజీపీ కార్యాలయం సీరియస్ అయింది. 20 రోజులుగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం వెనుక పోలీస్ శాఖలను కొంతమంది అధికారుల ప్రమేయంపై నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఈ కథనానికి డీజీపీ కార్యాలయం స్పందించింది. ఏదైతే ప్రకాష్ రెడ్డి అరెస్ట్ చేయకపోవడం వెనుక కొంతమంది అధికారులు ఉన్నారు, వారికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను ఇవ్వండి అంటూ కూడా సత్యసాయి జిల్లా పోలీసులను డీజీపీ కార్యాలయం నుంచి నివేదిక కోరారు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలి, కొంతమంది అధికారుల ప్రమేయం ఎందుకుంది, ఎవరున్నారు, ఆ అధికారుల వెనుక ఎవరున్నారు, వారు ఏ స్థాయిలో ఉన్నారంటూ అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలంటూ కూడా డీజీపీ కార్యాలయం సత్యసాయి జిల్లా పోలీసులను కోరారు. అందులో భాగంగా ప్రకాష్ రెడ్డి 20 రోజులుగా పోలీసులు కళ్ళు కప్పి తిరగడం వెనుక ఓ డీఎస్పీతో పాటు మరొక సిఐ ప్రమేయం ఉంది. ప్రకాష్ రెడ్డికి ఎప్పటికప్పుడు పోలీసుల కదలికలకు సంబంధించి సమాచారాన్ని చేరవేస్తున్నారంటూ కూడా సత్యసాయి జిల్లా పోలీసులు డీజీపీ కార్యాలయానికి నివేదికను పంపినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని డీజీపీ కార్యాలయానికి కూడా చేరవేశారు. దీంతో పాటు ప్రకాష్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లోనూ అదుపులోకి తీసుకోవాలంటూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు 2 ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు. ఒక బృందం హైదరాబాద్, మరొక బృందం విజయవాడకు కూడా పంపినట్లు కూడా తెలుస్తుంది. ఇదే సందర్భంలో కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనలో కీలక వైసీపీ నేతలను కూడా ఇప్పటికే చెన్నై, కొత్తపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్, థ్యాంక్ యూ.